హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి కి సంబంధించిన ఆన్సర్ కీ అయితే రిలీజ్ అయింది కదా. సో ఈ ఆన్సర్ కీలో కొన్ని రాంగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. సో ఆ రాంగ్ క్వశ్చన్స్ ఏంటి అని మనకి తెలిసినవి, మనకు వచ్చిన వాటిల్లో ఏవేవి రాంగ్ ఉన్నాయి విత్ ప్రూఫ్స్, ఎన్సీఆర్టీ ప్రూఫ్స్ తో సహా నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఎలా మనం ఆ రాంగ్ క్వశ్చన్స్ ని ఎలా అబ్జెక్షన్ రైజ్ చేయాలి కంప్లీట్ గా అయితే చెప్తాను. ఫస్ట్ మనం ఆ క్వశ్చన్స్ చూద్దాం, అండ్ తర్వాత అబ్జెక్షన్ ఎలా రైజ్ చేయాలి ప్రాసెస్ చూద్దాం. అండ్ ప్రూఫ్స్ కూడా మీకు కావాలి అనుకుంటే నేను ఈ పీడిఎఫ్ అన్నది మన యాప్ లో పెడతాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఎలాగా మీరు యాక్సెస్ చేయాలన్నది నేను మీకు వీడియో ఎండింగ్ లో చూపిస్తాను. ఓకేనా? సో చివరి వరకు అయితే చూడండి. కంప్లీట్ గా ఏఎల్పి ఎగ్జామ్ సంబంధించి మీకు ఇక్కడ ఆన్సర్ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ గురించి తెలుస్తాయి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అబ్జెక్షన్ అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ ని తీసుకుని మనం వాటి మీద కూడా మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసుకుందాం. ఓకేనా? సో క్వశ్చన్ అయితే మెన్షన్ చేయండి మీది, ఇంకా అంటే ఇది తప్పు అనిపిస్తుంది అన్న క్వశ్చన్స్ ని కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా? దాంతో పాటు మీ రా స్కోర్ ఎంత వచ్చింది ఏఎల్పికి సంబంధించి సిబిటి 1 కూడా కామెంట్ చేయండి. ఓకే, ఏ జోన్ రా స్కోర్. ఓకే, సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు దేశన్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. అంతకంటే ముందు మనం టెక్స్ట్ బుక్ సంబంధించిన ఇయర్లీ పాస్ ప్రో అయితే మీకు 615 రూపీస్కే వస్తుంది అనమాట. ఇయర్ మొత్తానికి వ్యాలిడిటీ ఉంటుంది. కూపన్ కోడ్ ECKS కనుక వాడితే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అలాగే మీరు సెలెక్ట్ అయితే ఫుల్ రిఫండ్ కూడా వస్తుందంట. సో తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటది. ఆ ప్రాసెస్ ఏంటో అన్ని మీకు ఆ లింక్ లో తెలుస్తాయి. ఓకేనా? సో అదే కాకుండా మీకు ఇయర్లీ 600 ఉంది కదా, 600 ప్రైస్ అయితే ఉంది. సో అరౌండ్ 700 రూపీస్ మీకు 2 ఇయర్స్ పాటు వస్తుంది. చెక్ చేయండి. మనమైతే మాక్ టెస్ట్లు అయితే కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో ఇందులో మీకు మాక్ టెస్ట్లు కానీ ప్రీవియస్ ఇయర్స్ కానీ సెక్షనల్వి అన్ని మీకు దొరుకుతాయి. అండ్ అలాగే రైల్వే తర్వాత SSC అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇది మనకి షిఫ్ట్ 25th నవంబర్ షిఫ్ట్ 2 కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ లో ఏమంటున్నారో చూద్దాం. ద డివిజన్ ఆఫ్ లేబర్ అక్కర్స్ ఇన్ అని చెప్పి ఓన్లీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్సా, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఓన్లీ మల్టీయా, లేకపోతే నైదర్ యూని నార్ మల్టీ సెల్యులర్, లేకపోతే బోత్ యూని అండ్ మల్టీ సెల్యులర్. బేసిక్ గా ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకి, యూని అండ్ మల్టీ సెల్యులర్ రెండు అని చెప్పారు. ఈ క్వశ్చన్ కి ఏంటంటే మీకు డివిజన్ ఆఫ్ లేబర్ అన్నది సెల్ కి రిలేటెడ్ గా ఎక్కడ జరుగుతుంది? యూనిసెల్యులర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ మనకి ఉంటాయి కదా. అంటే యూనిసెల్యులర్ అంటే ఏంటి, సింగిల్ సెల్ ఉంటాయి. ఓకేనా, ఆర్గానిజమ్స్. అలాగే మల్టీ సెల్యులర్ అంటే మల్టిపుల్ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు హ్యూమన్ అనుకోండి మల్టీ సెల్యులర్, హ్యూమన్ అనే కాదు వెల్ డెవలప్డ్ ఉన్న చాలా ఆర్గానిజమ్స్ మల్టీ సెల్యులరే ఉంటాయి. చాలా కొన్ని డెవలప్ కానివి మాత్రమే సింగిల్ సెల్ లో ఉంటాయి. అది మీకు బయాలజీకి సంబంధించి వేరే చాప్టర్ కంప్లీట్ గా మొత్తం అదైతే మనం డిస్కస్ చేయలేం. కానీ ఇక్కడ మీకు ఎన్సీఆర్టీకి సంబంధించి క్లాస్ 9th చాప్టర్ 6 పేజ్ నెంబర్ 60 కనుక చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. సో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ షో డివిజన్ ఆఫ్ లేబర్ అని ఉంది. సో మల్టీ సెల్యులర్ అయితే పక్క షో చేస్తుంది అంట డివిజన్ ఆఫ్ లేబర్. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, యూనిసెల్యులర్ కూడా చేస్తుందేమో కదా బ్రో, అందుకే 2 అని ఇచ్చారు అని మీకు అనిపించచ్చు. అప్పుడు ఈ పారాగ్రాఫ్ చదివితే మీకు అర్థం అవుద్ది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం ఏ సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ ఆల్ బేసిక్ ఫంక్షన్. ఓకేనా, యూనిసెల్యులర్ ఆర్గానిజం లో సింగిల్ సెల్లే మొత్తం అన్ని ఫంక్షన్స్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, అది లైక్ ఎగ్జాంపుల్ కి అమీబా ఆర్ అది ఇచ్చారు మనకి. సింగిల్ సెల్ క్యారీ అవుట్ మూవ్మెంట్ ఇన్ టేక్ ఆఫ్ ఫుడ్, గ్యాసియస్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్క్రిషన్, ఇవన్నీ సింగిల్ సెల్లే చేస్తుంది యూనిసెల్యులర్ లో. బట్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం లో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏమవుతుంది మనకి, మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు క్యారీ అవుట్ స్పెసిఫిక్ ఫంక్షన్. సో అక్కడ స్పెసిఫిక్ ఫంక్షన్ స్పెసిఫిక్ సెల్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, డివిజన్ ఆఫ్ లేబర్ అనేది జరుగుతుంది కదా. స్పెసిఫిక్ వర్క్ స్పెసిఫిక్ చేస్తున్నారు కాబట్టి డివిజన్ ఆఫ్ లేబర్ అవుతుంది. సో అందుకని మల్టీ సెల్యులర్ మాత్రమే ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ వచ్చేటప్పటికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకేనా, దీన్ని ఖచ్చితంగా మీకు రైజ్ చేయండి. మీ 50 రూపీస్ ఎక్కడికి పోవు అనమాట. సో రైజ్ చేయాలంటే 50 రూపీస్ పర్ క్వశ్చన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా మనం రైజ్ చేసింది కరెక్ట్ ఆన్సర్ అయితే రిఫండ్ ఇచ్చేస్తారు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే 50 కూడా రావు అనమాట. ఓకే, సో జాగ్రత్తగా అయితే రైజ్ చేయండి. ఓకే, విచ్ బయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ గ్రేటెస్ట్ నెంబర్. మనకి ఇది అవర్ ఎన్విరాన్మెంట్ అని ఒక చాప్టర్ ఉంటుంది. బేసిక్ గా ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట.
సో దీనిలో ఏముంటది మనకి ఇట్లా ఉంటాయి అనమాట. అంటే ప్రొడ్యూసర్స్, తర్వాత ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెరిటరీ కన్స్యూమర్స్. అంటే ప్రొడ్యూసర్స్ ని తినేవి, ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఫుడ్ ఫస్ట్ లెవెల్లో. ఓకే, లెవెల్స్ ఉంటాయి అనమాట మనకి ఎన్విరాన్మెంట్ లో. ఆర్గానిజమ్స్ లెవెల్ వైజ్ ఉంటది. అంటే ప్రొడ్యూసర్స్ అంటే మనకి యాక్చువల్ ఫుడ్ ని ప్రిపేర్ చేసేవి. వాటిని తినేవి ప్రైమరీ కన్స్యూమర్స్, వాటిని తినేవి సెకండరీ, దాని తర్వాత టెరిటరీ, ఇట్లా వస్తాయి అనమాట. అయితే గ్రేటెస్ట్ నెంబర్ లో ఏవి ఉంటాయి అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు టెరిటరీ కన్స్యూమర్స్ కానీ సెకండరీ కానీ ఎక్కువ ఉంటే అప్పుడు ఇవి తినే ఐటమ్స్ ని తక్కువ ఉంటే ఆబ్వియస్ గా వాటిని తినేస్తే చనిపోతాయి కదా, ఏదో రోజు ఎండ్ అయిపోతుంది, చనిపోతాయి. సో ప్రాసెస్ ప్రకారం చూసుకుంటే మనకి ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు ఎవిడెన్స్ కూడా ఇచ్చాను నేను, ఎన్సీఆర్టీది విత్ పేజ్ నెంబర్స్ ఇచ్చాను. మీరు ఆ చాప్టర్ ని ఇంకా చెక్ చేస్తే ఇంకా ఎవిడెన్సెస్ కూడా దొరుకుతాయి. ఓకే, సో ఈ ప్రూఫ్స్ ని మీరు సబ్మిట్ చేయండి అబ్జెక్షన్ రైజ్ చేసేటప్పుడు. ఓకేనా, సో చాప్టర్ 10th చాప్టర్ 10th కాదు, క్లాస్ 10th. ఓకే, క్లాస్ 10th చాప్టర్ 15th పేజ్ నెంబర్ 258 లో మీకు ఇది ఉంటుంది లైన్. ఓకే, దే ఆర్ జనరల్లీ ఏ గ్రేటర్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎట్ లోవర్ ట్రాపిక్ లెవెల్స్. లోవర్ ట్రాపిక్ లెవెల్స్ లోనే ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ అది. సో గ్రేటెస్ట్ నెంబర్ ఎందులో ఉంటది, ప్రొడ్యూసర్స్ లో ఉంటది. సో ఆప్షన్ 2 కరెక్ట్ అనమాట, కరెక్ట్ ఆప్షన్ 2. సో అది చూసుకోండి. ఓకే, ఈ 2 షిఫ్ట్లకు సంబంధించి అవి. అలాగే 25th November షిఫ్ట్ 3 నుంచి ఇంకో క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నారు, ఎవ్రీ ట్రైట్ ఇన్ అన్ ఆర్గానిజం ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకుండే లక్షణాలు అంటాం కదా, అట్లాంటివి అనమాట. సో అవి ఎవరి వల్ల మనకు ఆ లక్షణాలు వస్తాయి అంటే మేల్ పేరెంట్ వల్ల, లేకపోతే ఫీమేల్ అంటే మదర్ ఫాదర్, ఈ వీళ్ళలో ఎవరి డిఎన్ఏ వల్ల అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు ఆప్షన్, మోర్ బై ప్యాటర్నల్ డిఎన్ఏ దాన్ మ్యాటర్నల్ డిఎన్ఏ. సో ఎగ్జామినర్ ఫెమినిస్ట్ కాదేమో, సో అట్లా ఇచ్చారు. బట్ ఆప్షన్ ఆన్సర్ ఏంటంటే మీకు బేసిక్ గా ఆబ్వియస్ గా ఇద్దరి డిఎన్ఏ కలిపి మనకు వస్తాయి అనమాట ట్రైట్స్. సో బోత్ మెటర్నల్ అండ్ ప్యాటర్నల్ డిఎన్ఏ ఈక్వల్లీ యాక్చువల్ ఆన్సర్. ఇక్కడ చూడండి మీకు ఇది చాప్టర్, ఇక్కడ కూడా చాప్టర్ అని రాశాను, క్లాస్ 10th. ఓకే, చాప్టర్ 9th పేజ్ నెంబర్ 143 చూసుకున్నట్టయితే మీకు అక్కడ ఈ లైన్ చూడండి మెయిన్ గా. దిస్ మీన్స్ దట్ ఈచ్ ట్రైట్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ ప్యాటర్నల్ అండ్ మెటర్నల్ డిఎన్ఏ. ఓకేనా, ఇది రెండిటి మీద డిపెండ్ అవుతుంది అని రాశారు క్లియర్ గా. సో ఇంకా కావాలి అనుకుంటే పైన లైన్ చదవండి. ద రూల్స్ ఫర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సచ్ ట్రైట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఆర్ రిలేటెడ్ టు ద ఫ్యాక్ట్ అని వాళ్ళే చెప్తున్నారు. బోత్ ద ఫాదర్ and the mother contribute practically equal. ఓకేనా, ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏనే. ఓకే, సో బోత్ ఈక్వల్లీ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అనేది షేర్ చేసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ ఈ పేజ్ లో చూసుకుంటే సెకండ్ ఆప్షన్. అండ్ మీకు ఆప్షన్స్ పైన కింద అవ్వచ్చు కాబట్టి ఆప్షన్ మ్యాటర్ కాదు. ఇక్కడ ఇది మెయిన్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో చూడండి, బోత్ మ్యాటర్నల్ అండ్ ప్యాటర్నల్ డిఎన్ఏ ఈక్వల్లీ. ఓకే, సో ఇది మనకు ఆన్సర్ అనమాట. దీనికి సంబంధించి ఇది కూడా రైజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 26th November షిఫ్ట్ 2 కి సంబంధించి. ఓకే, విచ్ ఆర్గనల్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. వీటిల్లో ఓన్లీ ప్లాంట్స్ లో మాత్రమే ఉండేది ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మైటోకాండ్రియా ఓన్లీ ప్లాంట్స్ లోనే ఉండదు, యూకారియాటిక్ లో చాలా వాటిలో ఉంటది. ఓకే, డీప్ గా తెలియాలి అంటే మన క్లాసెస్ అయితే తీసుకొని మీకు అర్థం అవుతుంది. అండ్ క్లోరోప్లాస్ట్ కానీ తర్వాత లైజోజోమ్స్, న్యూక్లియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ మనకి బేసిక్ గా క్లోరోప్లాస్ట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే మైటోకాండ్రియా మీకు యూకారియాటిక్ అన్నిట్లో ఉంటది. అలాగే లైజోజోమ్స్ చెప్పాలంటే ప్లాంట్స్ లో కన్నా యానిమల్స్ లో ఎక్కువ ఉంటది, ప్లాంట్స్ లోనే తక్కువ ఉంటది. ఓకే, సో అప్పుడు మనకి ఆప్షన్ ఏమవుతుంది, రివర్స్, కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. ఓకే, న్యూక్లియస్ కూడా మనకి యూకారియాటిక్ లో ఉంటది. సో ఇక్కడ బేసిక్ గా క్లోరోప్లాస్ట్ అంటే మనకి మొక్కల్లో గ్రీన్ కలర్ రావడానికి ఉపయోగపడుతుంది చూసారా. సో ఫోటోసింథసిస్ చేసుకోవాలి అంటే క్లోరోప్లాస్ట్ కంపల్సరీ అనమాట. సో ఫోటోసింథసిస్ చేసే దేనిలో అయినా మీకు బేసిక్ గా క్లోరోప్లాస్ట్ ఉంటుంది. టెక్నికల్ గా మాట్లాడాలంటే ఓన్లీ ప్లాంట్స్ అని కాదు, కొన్ని ఆర్గానిజమ్స్ ఫోటోసింథసిస్ చేస్తాయి. ఓకే, ఎక్సెప్షన్, కాకపోతే చాలా రేర్ కేసెస్ లో ఉంటాయి అవి. సో క్లోరోప్లాస్ట్ ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే మిగతావి అస్సలు అవ్వవు, మిగతావి వేరే యానిమల్స్ లో కూడా ఉంటాయి అనమాట. సో ఓన్లీ ప్లాంట్ లో ఉండే కొద్దో గొప్ప అంటే మనకి క్లోరోప్లాస్టే వస్తుంది. ఇది మీకు 10th NCERT మీకు
10th క్లాస్ సంబంధించి చాప్టర్ 5 పేజ్ నెంబర్ 82 చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. These green dots are cells organelles called chloroplasts which contain chlorophyll. ఇగోండి, chlorophyll is essential for photosynthesis. photosynthesis animals చేస్తాయా? చెయ్యవు నార్మల్ గా. ఓకే, సో చాలా ఎక్సెప్షనల్ గానే కొన్ని ఆర్గానిజమ్స్ మాత్రమే చేస్తాయి. సో ఇక్కడ మనకి క్లోరోప్లాస్ట్ అయితే ఆన్సర్ అవుతుంది. అండ్ ఇంకా మీరు ఆ చాప్టర్ కానీ లేకపోతే ప్లాంట్ రిలేటెడ్ కనుక మీరు రీసెర్చ్ చేస్తే ఇంకా 2-3 ఎవిడెన్సెస్ కూడా దొరుకుతాయి. ఓకే, సో కన్ఫర్మ్ గా ఇదైతే ఆన్సర్ తప్పు. ఓకే, దానికైతే వరీ అవ్వద్దు అండ్ అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ మీకు క్లోరోప్లాస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 26 నవంబర్ షిఫ్ట్ 2 కి సంబంధించి. సో ఈ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సిఎఫ్సిస్ నాట్ యూజ్డ్. ఓకే, ఈ 4 ఐటమ్స్ లో సిఎఫ్సిస్ లేనివి ఏంటి అన్నారు. సో ఓజోన్ అని ఒకటి ఉండేది కదా మనకి, ఓజోన్ లేయర్ అని మనం ఆల్రెడీ చదువుకుంటాం చిన్నప్పుడు కూడా చాలాసార్లు. ఓజోన్ లేయర్ లో హోల్ పడింది అని చాలా మంది చెప్పుకుంటారు కదా. సో ఈ ఓజోన్ లేయర్ కి హోల్ పడతా కారణంలో వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ సిఎఫ్సి అనమాట. ఓకేనా, క్లోరో ఫ్లోరో కార్బన్స్ అంటారు వీటిని. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఈ లైన్ చూడండి, విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ రిఫ్రిజిరెంట్స్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. సో మేబీ నాట్ అని ఇవ్వాలేమో క్వశ్చన్ లో, ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ లో కానీ రిఫ్రిజిరెంట్ గా కానీ వాడతారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఇది కన్ఫర్మ్ గా ఆన్సర్ కాదు, ఈ లైన్ చూస్తేనే అర్థమైపోద్ది. ఓకేనా, ఇది బేసిక్ గా ఏంటి, రిఫ్రిజిరెంట్ కాబట్టి రిఫ్రిజిరేటర్స్ లో, ఫ్రిడ్జ్ లో కూడా ఉంటది, అలాగే ఏరోస్ప్రేస్ లో కూడా ఉంటది, గ్రైండర్స్ లో ఉండవు అనమాట. సో ఆన్సర్ మీకు గ్రైండర్ అవుతుంది. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రైజ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ 27th నవంబర్ షిఫ్ట్ 2 కి సంబంధించి సెల్స్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ టిష్యూస్ ఆర్ వెరీ యాక్టివ్ బట్ దే ల్యాక్ అంటున్నారు. సో మెరిస్టమాటిక్ టిష్యూస్ లో మనకి లేనిది ఏంటి అంటే బేసిక్ గా వాక్యూల్స్ అన్నమాట. ఓకేనా, సో సెల్స్ ఆఫ్ ఇక్కడ అదే ఉంది చూడండి, వెరీ యాక్టివ్, దే హ్యావ్ డెన్స్ సైటోప్లాజం, థిన్ సెల్యులోజ్ వాల్స్ అండ్ ప్రామినెంట్ న్యూక్లియై, దే ల్యాక్ వాక్యూల్. ఓకే, సో ఇది రైట్ ఆన్సర్. అందుకే నేను పేజ్ నెంబర్ అవేం చెప్పట్లేదు, ఇది ఎన్సీఆర్టీ నుంచి తీసుకుందే. సో రైటే ఇచ్చారు. మనకి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ రైట్వి కూడా అంటే ఇది కాదేమో అనిపించినవి కూడా షేర్ చేశారు. సో అందులో ఒక ఎగ్జాంపుల్ ఇది. సో ఇది రైజ్ చేయకండి, వేస్ట్, అనవసరంగా 50 రూపీస్ పోతాయి. సో యువర్ విష్, బట్ మామూలుగా ఆన్సర్ అయితే వాక్యూల్స్ అనమాట దీనికి. సో నెక్స్ట్ క్వశ్చన్ 27 నంబర్ షిఫ్ట్ 2 కి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినా డస్ ఎ సాలిడ్ సబ్స్టెన్స్ చేంజ్ ఇంటూ లిక్విడ్ సబ్స్టెన్స్. అయితే దీనిలో ఇచ్చిన వాటిల్లో సాలిడ్ నుంచి లిక్విడ్ గా మారటానికి జరిగే ఫినామినా ఏంటని అడుగుతున్నారు. ఫ్యూజనా, సొలిడిఫికేషనా, సబ్లిమేషనా, డిపోజిషనా. ఇది మనకి కెమిస్ట్రీలో కూడా ఉంటది, చాలా చోట్ల వస్తుంది, ఫిజిక్స్ లో కూడా. సో మన క్లాసెస్ లో కూడా స్పెసిఫిక్ గా మనకి స్టార్టింగ్ లోనే ఉంటది కెమిస్ట్రీలో కూడా. సో చూడండి, స్టేట్ ఆఫ్ మ్యాటర్ గురించి చాప్టర్ అందులో ఉంటది. చేంజ్ ఆఫ్ సాలిడ్ స్టేట్ ఇంటూ లిక్విడ్ స్టేట్ యాక్చువల్ గా ఏంటంటే ఫ్యూజన్ అనమాట. సో రైట్ ఆన్సరే. కొంతమంది డౌట్ అయితే చెప్పారు కాబట్టి ఇది కూడా తీసుకున్నాం. సో ఫ్యూజన్ ఇక్కడ చూడండి, సాలిడ్ టు లిక్విడ్ ఫ్యూజన్. ఓకేనా, సో రైట్ ఆన్సరే, రైజ్ చేయొద్దు. నెక్స్ట్ 28th నవంబర్ షిఫ్ట్ 1 కి సంబంధించి వెన్ యాసిడ్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్, యాసిడ్ ని వాటర్ తో మిక్స్ చేస్తే ఇట్ విల్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అనే ఆన్సర్ అయితే ఇచ్చారు. బట్ మనం ఇక్కడ కనుక ఎన్సీఆర్టీలో చూస్తే ఏముందో చూడండి, మిక్సింగ్ ఎన్ యాసిడ్ ఆర్ బేస్, యాసిడ్ మిక్స్ చేసిన, బేస్ ని మిక్స్ చేసిన విత్ వాటర్ ఇన్ డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. ఓకే, OH మైనస్ కావచ్చు, H3O ప్లస్ కావచ్చు, ఈ రెండిట్లో ఏమైనా కానీ డిక్రీజే అవుతుందంట. సో ఈ ప్రాసెస్ నే డైల్యూషన్ అంటారు. యాక్చువల్ గా డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్, మీరు ఏదైతే వాటర్ లో కలిపారో అది డైల్యూట్ చేసినట్టు. ఈ H3O ప్లస్ నే హైడ్రోనియం అయాన్ అంటారు. సో అవి డిక్రీజ్ అవుతాయి వాటర్ లో కలిపితే. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం ఇంక్రీజ్ అవ్వవు, డిక్రీజ్ అవుతాయి. సో డిక్రీజ్ అంటే ఇది మనకు 4th ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకేనా, సో ఈ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ చూడండి, 29th నవంబర్ షిఫ్ట్ 1 కి సంబంధించిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆస్మోసిస్. ఆస్మోసిస్ కి సంబంధించి ఎగ్జాంపుల్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ బై ప్లాంట్ రూట్స్ గానీ, మూవ్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ గానీ, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఇక్కడ మీకు కొంచెం ఆప్షన్ అయితే కవర్ అయిపోయింది. ఓకే, అవుట్ ఆఫ్ ద లివింగ్ సెల్. ఓకే, తర్వాత స్వెల్లింగ్ ఆఫ్ రెజిన్స్ వెన్ సోక్డ్ ఇన్ వాటర్ గానీ, గెయినింగ్ ఆఫ్ వాటర్ బై యూనిసెల్యులర్ ఫ్రెష్ ఆర్గానిజమ్స్. ఈ ఆప్షన్ రైట్ అంటున్నారు. ఆప్షన్ మనకి ఇక్కడ ఎన్సీఆర్టీలో ఏముందో చూద్దాం. యూనిసెల్యులర్, ఓకే, యూనిసెల్యులర్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ అండ్ మోస్ట్ ప్లాంట్ సెల్స్ టెండ్ టు గెయిన్ వాటర్ త్రూ
ఆస్మోసిస్. ఆస్మోసిస్ ద్వారానే యూనిసెల్యులర్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ కానీ ప్లాంట్ సెల్స్ కానీ వాటర్ని గెయిన్ చేసుకుంటాయంట. కానీ ఇదేమంటున్నాడు, నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆస్మోసిస్ అంటున్నారు. సో ఇక్కడ ఏముంది ఆప్షన్, గెయినింగ్ ఆఫ్ వాటర్ బై యూనిసెల్యులర్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజం కాదంటున్నారు, కానీ యాక్చువల్ గా అవును కదా. సో ఆప్షన్ తప్పు ఉందన్నమాట. సో ఉన్న వాటిల్లో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇది సెకండ్ ఆప్షన్, మూవ్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద లివింగ్ సెల్. ఓకేనా. సో ఇది యాక్చువల్ గా డిఫ్యూజన్ లోకి వస్తుంది. చూడండి, సమ్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ కెన్ మూవ్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్ బై ప్రాసెస్ కాల్డ్ డిఫ్యూజన్. సో ఇది మీకు క్లాస్ 9th చాప్టర్ 5th కి సంబంధించి పేజ్ నెంబర్ 60, 59 ఈ రెండు మీకు ఎవిడెన్సెస్ అయితే దొరుకుతాయి. అండ్ డైరెక్ట్ గా కావాలంటే పీడిఎఫ్ నేను ఇప్పుడు మీకు చెప్తాను, అక్కడ చూడొచ్చు. మన యాప్ లో అయితే దొరుకుతుంది, పెట్టేస్తాను ఫ్రీగానే, అవి నుంచి డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 29th నవంబర్ షిఫ్ట్ 1 కి సంబంధించిన క్వశ్చన్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. వీటిల్లో లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ ఏది అన్నట్టు మనకు కరెక్ట్ ఆప్షన్ చూడమన్నారు. సో కార్టిలేజ్, అడిపోజ్ కనెక్టివ్ టిష్యూ, బ్లడ్, ఆరియోలర్ కనెక్టివ్ టిష్యూ అని ఇచ్చారు. ఇక్కడ ఆ క్లియర్ ఇది మనకి బ్లడ్ అంటే ఏంటి, బ్లడ్ అంటేనే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఇక్కడ క్లియర్ గా ఉంచండి, వీ లెర్న్డ్ అబౌట్ బ్లడ్ బీయింగ్ ఏ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఈ లైన్ మీకు 10th క్లాస్ దానిలో చాప్టర్ 5th పేజ్ నెంబర్ 91 లో మీకు దొరుకుతుంది అనమాట, లైఫ్ ప్రాసెసెస్ అనే చాప్టర్ లో. ఓకే, సో రైజ్ చేయండి క్వశ్చన్, బ్లడ్ దీనికి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇది 29th నవంబర్ షిఫ్ట్ 1 క్వశ్చన్. విచ్ ఎలిమెంట్ ఈజ్ నీడెడ్ బై థైరాయిడ్ గ్లాండ్ టు ప్రొడ్యూస్ థైరాక్సిన్. సో చాలా ఈజీ క్వశ్చన్, మనకి బాగా తెలిసిన విషయమే. థైరాయిడ్ బేసిక్ గా దానికి కావాల్సింది ఏంటి, అయోడిన్ అనమాట. ఓకే, అందుకే మనం యాక్చువల్ గా సాల్ట్స్ లో అయోడైజ్డ్ ఉప్పుని తింటాం కదా, నార్మల్ గా అయోడైజ్డ్ సాల్ట్ అంటారు. ఎందుకు అంటే అయోడిన్ దానిలో మిక్స్ చేస్తే అందరూ ఖచ్చితంగా, ఉప్పు అయితే ఖచ్చితంగా అందరూ తింటారు కదా, సో అందుకని అందులో మిక్స్ చేస్తారు అనమాట. ఓకే, ఫోర్టిఫికేషన్ అనొచ్చు ఒక రకంగా. థైరాయిడ్ కనుక తక్కువ ఉంటే మనకి తెలివి ఎక్కువ ఉండదు, అట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి థైరాయిడ్ అయోడిన్ లేకపోవటం వల్ల. సో ఇక్కడ క్లియర్ గా పొటాషియం అని ఇచ్చారో, ఆన్సర్ అయితే రాంగ్. ఇక్కడ మీకు ఈ లైన్ చూడండి, అయోడిన్ ఈజ్ నెసరీ ఫర్ ద థైరాయిడ్ గ్లాండ్ టు మేక్ థైరాక్సిన్ హార్మోన్. అదే అడుగుతున్నారు, థైరాయిడ్ గ్లాండ్ టు ప్రొడ్యూస్ థైరాక్సిన్ హార్మోన్ ఏది కావాలి, అయోడిన్ అయితే కావాలి. క్లాస్ 10th 6th చాప్టర్ పేజ్ నెంబర్ 110 లో మీకు ప్రూఫ్ అయితే దొరుకుతుంది ఎన్సీఆర్టీకి సంబంధించి. నెక్స్ట్ 29th నవంబర్ షిఫ్ట్ 2 కి సంబంధించిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ కెన్ మూవ్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి లైన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ కాన్ మూవ్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్, ప్రాసెస్ కాల్డ్ డిఫ్యూజన్ అని మాట్లాడుకున్నాం. వాళ్ళు అదే అడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ మూవ్ అక్రాస్ సెల్ మెంబ్రెయిన్ బై డిఫ్యూజన్. సో ఇక్కడ మనకు ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ, సో డైరెక్ట్ క్వశ్చన్, ఆ రైటే, దీన్ని అయితే రైజ్ చేయకండి, వేస్ట్ అనమాట. ఓకేనా. అండ్ కరెక్ట్ వాటికి నేను ప్రూఫ్ కి డీటెయిల్స్ ఇవ్వలేదు, ఏ క్లాస్ ఏ లైన్ అని. ఎందుకంటే మీరు ఎలాగో రైజ్ చేయరు కదా, వేస్ట్. రాంగ్ వాటికి నేను డీటెయిల్స్ ఇచ్చాను. సో 29th నవంబర్ షిఫ్ట్ 2 కి సంబంధించిన క్వశ్చన్, ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ స్టోర్డ్ ఇన్ వాక్యూల్ ఆఫ్ ద ప్లాంట్ ఎక్సెప్ట్. ఇప్పుడు ప్లాంట్ సెల్ లో వాక్యూల్ లో స్టోర్ అయ్యేది, ఎక్సెప్ట్ ఏది స్టోర్ అవ్వదు అని అడుగుతున్నాడు యాక్చువల్ గా కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీకు ఇక్కడ చూడండి, మెనీ సబ్స్టాన్సెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ లైఫ్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ ఆర్ స్టోర్డ్ ఇన్ వాక్యూల్. వాక్యూల్ లో చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ కనుక్కున్నవి చాలా సబ్స్టాన్సెస్ స్టోర్ చేసుకుంటుంది. వాటిలో ఏమేమి ఉన్నాయి, అమినో యాసిడ్స్, షుగర్స్, వేరియస్ ఆర్గానిక్ యాసిడ్స్, సమ్ ప్రోటీన్స్. సో అమినో యాసిడ్స్ ని స్టోర్ చేసుకుంటుందంట, ప్రోటీన్స్ ని స్టోర్ చేసుకుంటుందంట, అండ్ షుగర్స్ ని కూడా స్టోర్ చేసుకుంటది. క్లియర్ గా షుగర్స్ అండ్ తర్వాత అమినో యాసిడ్స్, అలాగే సమ్ ప్రోటీన్స్ ఇక్కడ మొత్తం ఇచ్చారు. సో మినరైజ్డ్ సాల్ట్స్ గురించి మాట్లాడలేదు. ఆన్సర్ ఏమవుతుంది, 4th ఆప్షన్ మనకి రైట్ అవుతుంది అనమాట. అబ్జెక్షన్ రైజ్ చేయండి. క్లాస్ 9th చాప్టర్ 5th పేజ్ నెంబర్ 57 లో ఎన్సీఆర్టీలో మీకు దొరుకుతుంది. ఓకేనా. సో టోటల్ ఇవి మనకి క్వశ్చన్స్, మన దాకా వచ్చిన వాటిల్లో రాంగ్ అండ్ రైట్ క్వశ్చన్స్ అయితే నేను క్లాసిఫై చేసి మీకు ఒక వీడియోలో సింపుల్ గా ఇచ్చేసాను. సో లైక్ అయితే చేయండి, మాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఇటువంటివన్నీ కలెక్ట్ చేసి చాలా ఎఫర్ట్ పెట్టి ఆ ప్రూఫ్ తీసుకుని అవన్నీ ఒక దగ్గర తెచ్చి మీకు ఎక్కువ ఇబ్బంది పడకుండా అన్ని మీకు యూజ్ అయ్యే విధంగా తీసుకురావడానికి మాకు చాలా ఎఫర్ట్ పడుతుంది. సో ఒక చిన్న లైక్ చేస్తే మాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. అండ్ కుదిరితే ఏఎల్పికి సంబంధించి ఎవరైతే
ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేస్తే, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే కాదు మెయిన్ గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఏమైనా మార్క్స్ కోల్పోకుండా ఉంటారు. అలాగే మిగతా ఎగ్జామ్స్ కూడా ఇందులోంచి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టైప్ ఆఫ్ లెవెల్ వస్తుంది అన్ని కూడా అర్థం అవుతాయి కదా ఆబ్వియస్ గా. సో అందరికీ షేర్ చేయండి, రైల్వేకి రిలేటెడ్ అందరికి ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు ఈ అబ్జెక్షన్స్ ని ఎలా రైజ్ చేయాలన్నది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ కనుక చూసుకుంటే మీకు అబ్జెక్షన్ రైజ్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది మనకి 5th December 2024 10 AM నుంచి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 10th December 10 AM వరకే ఉంటది. సో వెంటనే అబ్జెక్షన్స్ ఏవైతే మీకు ఉన్నాయో రైజ్ చేయండి. ప్రాసెస్ డీటెయిల్ నేను ఎలాగో చెప్తాను ఇప్పుడు. సో ఇది మీకు 50 రూపీస్ ప్లస్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు ఒక క్వశ్చన్ కి. పర్ క్వశ్చన్ మీరు ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తే అన్ని. ఓకే, సో మీ క్వశ్చన్ కనుక మీరు రైజ్ చేసింది కరెక్ట్ అంటే అప్పుడు మీకు మీ బ్యాంక్ ఛార్జెస్ అన్నవి కట్ చేసేసుకుని మిగతా మనీ మీకు రిఫండ్ చేసేస్తారు. ఒకవేళ మీరు రైజ్ చేసిన క్వశ్చన్ మీది రాంగ్ అయితే మీకు డబ్బులు అయితే తిరిగి రావు. ఓకేనా, సో కొంచెం చూసుకుని అయితే రైజ్ చేయండి ఎవరైతే ఇంపార్టెన్స్ అనుకుంటారో రైజ్ చేసేది మనీ. ఓకే, అయితే ఇక్కడ మనకి డెసిషన్ ఆఫ్ ఆర్ఆర్బీస్ అబ్జెక్షన్ విషయంలో డెసిషన్ ఆఫ్ ఆర్ఆర్బీ అన్నది ఫైనల్ అండ్ బైండింగ్, నో ఫర్దర్ కరస్పాండెన్స్ అలౌడ్ అన్నట్టు ఇచ్చారు అనమాట. సో వాళ్ళదే ఫైనల్ అన్నట్టు. సో బట్ వరీ ఏం అవ్వక్కర్లేదు, మీరు ఎవిడెన్స్ తో పాటు పెడితే డెఫినెట్ గా కన్సిడర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పుడు ఆన్సర్ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే మీరు ఏదైతే ఆన్సర్ కీ చూసారో అదే లింక్ లో వెళ్తే ఇక్కడ మీకు సేమ్ ప్రాసెస్, లాగిన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేస్తారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి పైన ఉన్న క్యాప్చాని యాస్టీజ్ ఇక్కడ ఇచ్చేయాలి. అంటే ఈ పైన ఉన్న నెంబర్ని యాస్టీజ్ ఇక్కడ ఇచ్చి లాగిన్ చేస్తాం. ఓకే, లాగిన్ అన్నది అయిపోయిన తర్వాత, సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి నెక్స్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది కదా క్యాండిడేట్ డీటెయిల్స్. సో మనకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇట్లా మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ అని, హెల్ప్ డెస్క్ అని, ఆన్సర్ కి ఇలా చూపిస్తుంది. ఒకవేళ చూపించకపోతే ఈ పక్కన ఆల్ అని ఉంటది. ఓకేనా, సో ఆల్ అని ఉంటది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ మీకు అక్కడ చూపిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మీరు అలా పక్కకు గనక చూస్తే ఇక్కడ అబ్జెక్షన్స్ అని ఉంటది. ఓకేనా, సో ఆ అబ్జెక్షన్స్ మీద క్లిక్ చేయండి, లేకపోతే చెప్పా కదా ఆల్ లోకి వెళ్ళి అక్కడ అబ్జెక్షన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు రైజ్ న్యూ అని ఉంది కదా, న్యూ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే ఇక్కడికైతే వచ్చి క్లిక్ చేయండి. ఒకవేళ అబ్జెక్షన్ రైజ్ అయిన సెలెక్ట్ అయినాయా లేదా చెక్ చేసుకోవాలంటే క్లిక్ టు రిఫ్రెష్ లోకి వచ్చి చెక్ చేసుకోండి. ఓకేనా, అదే కాకుండా మీకు ఇక్కడ చూడండి FAQs అని ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటి రిలేటెడ్ ఇక్కడ FAQs కొడితే మీకు డౌట్స్, అందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అట్లా ఆన్సర్స్ చెప్తారు వాళ్ళు. ఓకే, సో అక్కడ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు రైజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం క్లిక్ హియర్ టు రైజ్ న్యూ అబ్జెక్షన్ లోకి వచ్చేద్దాం. ఓకే, సో దాని మీద క్లిక్ చేయండి సరిపోద్ది. ఇట్లా లోడింగ్ స్క్రీన్ అన్నది ఒకటి వస్తుంది, లోడ్ అవ్వనివ్వండి, 100% లోడ్ అయ్యాక ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో లోడ్ అయిన తర్వాత ఇట్లా మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. సో ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మీకు ఫస్ట్ యు ఆర్ ఆస్క్డ్ టు రైజ్ అబ్జెక్షన్స్ ఇఫ్, ఇదంతా వేస్ట్, మనకి ఏంటంటే MCQs అయితేనే మీరు రైజ్ చేయొచ్చని, బేసిక్ గా అన్ని MCQs కాబట్టి ఈ పాయింట్ తో పని లేదు. అయితే మనకి నెక్స్ట్ చూడండి, మ్యాక్స్ 10 అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఒకేసారి మీరు 10 అబ్జెక్షన్స్ వరకు రైజ్ చేయొచ్చు. సో 10 రైజ్ చేస్తే 10 × 50 500 అబోవ్ పడుతుంది అనమాట మీకు. ఓకేనా, సో అట్లా టు రైజ్ అబ్జెక్షన్స్ ఏం చేయాలి, ఇందాక చెప్పాను కదా క్లిక్ టు రైజ్ అబ్జెక్షన్ ఉంది కదా, అందులోకి వెళ్తాం. అది అయినయా లేదా, రైజ్ అయినయా లేదా అని చూడాలంటే క్లిక్ టు రిఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తే మీ సెలక్షన్ పేజ్ లో మనం సెలెక్ట్ చేసి కనబడతాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఒక్కొక్క క్వశ్చన్ కేర్ఫుల్ గా చూసి ఆన్సర్ ని చెక్ చేసుకోమంటుంది. అండ్ అంబిగ్వస్ అబ్జెక్షన్స్ ఉంటే, అంటే మీ అబ్జెక్షన్స్ కనుక క్లారిటీ లేకుండా ఉంటే వాటిని కన్సిడర్ చేయరంట. అబ్జెక్షన్స్ కెన్ బి రైజ్డ్ ఓన్లీ అగైనెస్ట్ క్వశ్చన్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ ఆప్షన్స్. ఇది ఓకే, నార్మలే. ఇన్ ద రిమార్క్ కాలం ఎంటర్ యువర్ రీజన్, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. రిమార్క్ కాలం లో మీ రీజన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కరెక్ట్ గా ఎంటర్ చేయమంటున్నారు. అబ్జెక్షన్స్ విత్ నో ఎక్స్ప్లెనేషన్, ఓకే, నో ఎక్స్ప్లెనేషన్ ఆర్ రెఫరెన్స్ విల్ నాట్ టేకెన్ ఇంటూ అకౌంట్, విల్ బి డిస్కార్డెడ్. సో మీరు రిమార్క్ కాలంలో ఏదైతే అబ్జెక్షన్స్ గురించి వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ప్రూఫ్స్ కానీ ఇవ్వలేదంటే తీసుకోరు మీ అబ్జెక్షన్ అని చెప్తుంది. బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ క్యాండిడేట్ టు అప్లోడ్ సబ్మిటింగ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఓకేనా, మాక్సిమం 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు. సైజ్ లిమిట్ ఇచ్చారు 200 KB to 500 KB. PDF కానీ JPEG కానీ ఏదైనా వీటిల్లో మూడిట్లో ఏదైనా అలో చేస్తారు. ఇంకేమన్నా చూడండి, వన్స్ అబ్జెక్షన్స్ అన్నవి వన్స్ సబ్మిట్ చేస్తే ఎడిట్ చేసుకోలేమంట.
అలాగే అబ్జెక్షన్ రైజ్డ్ బై క్యాండిడేట్ చార్జ్ 50 రూపీస్ పర్ క్వశ్చన్ అని చెప్తున్నారు. అండ్ మస్ట్ బి సపోర్టెడ్ బై అథెంటిక్ సోర్స్ అయితే ఉండాలి. మీరు ఏదో ఒకటి ఇది ఆన్సర్ అని చెప్పేసి ప్రూఫ్ ఏమి వాళ్ళకి ఇవ్వకపోతే అది పని అవ్వదు. ఓకే, సో అబ్జెక్షన్స్ రైజ్డ్ ఫర్ ఎనీ క్వశ్చన్స్ ఫీజ్ విల్ నాట్ ఓన్లీ బి రిఫండెడ్ ఇఫ్ యువర్ అబ్జెక్షన్ ఈస్ ఫౌండ్ వ్యాలిడ్. మీ క్వశ్చన్స్ రైట్, మీరు చేసిన అబ్జెక్షన్ రైట్ అయితేనే డబ్బులు తిరిగి వస్తాయి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్, సో ఆన్సర్స్ ఇప్పుడు దాకా వచ్చినవన్నీ మీకు ప్రొవిజనల్ ఆన్సర్ కి మాత్రమే. ఆన్సర్స్ ఫైనల్ గా మళ్ళీ చేంజ్ అయితే చేయొచ్చు అబ్జెక్షన్ మేనేజ్మెంట్ తర్వాత అంటున్నారు. సో ఫైనల్ ఆన్సర్ కి బేస్ చేసుకునే మనకి ఎవాల్యుయేషన్ ఉంటుంది అంటున్నారు. సో ఇదంతా మనకు తెలిసిందే. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేస్తే అబ్జెక్షన్ రైజ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇలా మనకి అబ్జెక్షన్ డీటెయిల్స్ అని ఓపెన్ అవుతుంది. పోస్ట్ ఏం పోస్ట్ కి ఏంటి అని చూపిస్తుంది. అదేం మీరు మార్చే పని లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అది సేమే, మీకు షిఫ్ట్ ఇవన్నీ నార్మల్ మీది చూపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ ని రైజ్ చేస్తున్నప్పుడు ముందే ఇవ్వాలి. 5 క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ 5 ఇవ్వాలి. 2 క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ 2 ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇట్లా అనమాట. కిందకి ఇట్లా వస్తుంది మీకు 1 2 3 ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారో అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 అనుకోండి, 2 సెలెక్ట్ చేసుకుంటాం అలా అనమాట. ఎట్ ఏ టైం మనం 10 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా అడుగుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న వాటిల్లో క్వశ్చన్ ఐడి అని అడుగుతుంది. సో ఇది తెలియాలి అంటే ఎలా తెలుసుకుంటాం? సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది, ఇక్కడ మీకు క్వశ్చన్ ఐడి అని ఉంటుంది చూడండి. మీకు క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ ఐడి అని ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి ఆ పక్కన నెంబర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కాపీ కూడా అవుతుంది. సో కాపీ చేసి ఆ ఐడిని అక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. సో అక్కడ ఇచ్చిన ఐడి ఉంది కదా, ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ లో క్వశ్చన్ అన్నది, మీరు క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్ లో రాశారు, తెలుగు అయితే తెలుగు ఇవ్వండి, లేకపోతే హిందీ అయితే హిందీ ఇవ్వండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇవ్వండి. నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ అంటే ఏ టైప్ ఆఫ్ అబ్జెక్షన్ మీది. ఓకే, సో ఒకటి చూపిస్తాను చూడండి. ఇట్లా మనకి లాంగ్వేజ్ చూపిస్తుంది చూడండి, ఇంగ్లీష్ హిందీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇలా చూపిస్తుంది. తెలుగు వాళ్ళకి తెలుగు ఇక్కడ హిందీ, హిందీ బదులు తెలుగు అని ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు, ఆర్ తమిళ్ అయితే తమిళ్, అలా అన్నమాట. సో అలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్ లో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి నేచర్ ఆఫ్ అబ్జెక్షన్స్ లో ఏమేమి ఆప్షన్స్ చూపిస్తున్నాయో చూడండి. ఇన్కరెక్ట్ ఆర్ అంబిగ్యుయస్ క్వశ్చన్. సో క్వశ్చనే క్లారిటీ లేదు, లేదా క్వశ్చనే తప్పు అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదా అవుట్ ఆఫ్ సిలబస్ లోంచి వచ్చింది క్వశ్చన్ అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు ఒక్క ఆప్షన్ కాదు, ఆల్ ఆప్షన్స్ ఉన్న అన్ని ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు మల్టిపుల్ అంటే ఏను కరెక్టే బీను కరెక్టే అలాంటి ఆప్షన్స్ 2 కరెక్ట్ ఉన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఏది కరెక్ట్ కానప్పుడు ఇది అనమాట. ఒకవేళ ఆన్సర్ కీ తప్పు ఉంది, సో ఆన్సర్ కీ తప్పు ఉంది అంటే ఆ 4 ఆప్షన్ లో ఒక ఆప్షన్ ఉంది బట్ కానీ అది ఇవ్వలేదు ఆన్సర్. సో ఏబిసిడిలో రైట్ ఆన్సర్ డి ఇచ్చాడు, బి కానీ రైట్ ఆన్సర్ అనుకోండి, అప్పుడు ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్లేషన్, తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ ఇట్లా ఏదన్నా ట్రాన్స్లేషన్ లో ఎర్రర్స్ ఉన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో సెలెక్ట్ చేసుకుంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, ఏంటి మీ ప్రాబ్లం అన్నది ఇక్కడే తెలుస్తుంది. సో అందులో మీకు మీ సిచ్యువేషన్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఆన్సర్ కి ఏంటి, ఇప్పుడు ఇన్కరెక్ట్ ఆన్సర్ కి కదా, అంటే మీకు బి ఆప్షన్ రైట్ ఇచ్చారు, కరెక్ట్ ఆప్షన్ కి ఏంటి మీ లెక్క ప్రకారం సి అనుకోండి, సి. అలాగా సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ అయితే చేసి ఇక్కడ యాడ్ రిమార్క్స్ దగ్గర ఖచ్చితంగా ఎస్ మాత్రమే పెట్టండి. ఎస్ పెట్టి దానికి ప్రూఫ్, ఎన్సీఆర్టీ ప్రూఫ్స్ మనం ఇందాక వీడియోలో ఇచ్చాం కదా, ఆ ప్రూఫ్స్ కానీ ఇంకా మీరేమైనా వెతికి తీసుకుంటే ఆ ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేయండి. ప్రూఫ్ అంటే ఏదైనా అథెంటిక్ గా ఉండాలి, అంటే కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ అలాంటివి కాదు, ఎన్సీఆర్టీఓ లేకపోతే గవర్నమెంట్ ఆథరైజ్డ్ఓ పిఐబిఓ. సో ఇట్లా గవర్నమెంట్ రిలేటెడ్వి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఏం దొరకకపోతే దెన్ కన్సిడర్ దట్, బట్ ఏదో ఒక డాక్యుమెంట్ అయితే సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, సో రిమార్క్స్ మాత్రం ఇవ్వకుండా వదలొద్దు, ఎందుకంటే కన్సిడర్ చేయరు లేకపోతే. సో ఇక్కడ మీకు రిమార్క్స్ లో ఏం రాయాలి, ఏదైతే రాంగ్ ఆన్సర్ కీలో ఏదైతే మీరు నోటీస్ చేశారో మిస్టేక్ అదంతా రాయండి మీరు ఇక్కడ. ఓకే, ఇది మిస్టేక్, దీని వల్ల మిస్టేక్, ఇందులో ఇలా ఉంది, సో అదంతా రాయొచ్చు. అంటే సపోజ్ లైక్ ఆప్షన్ లో బి ఆన్సర్ ఇచ్చారు, బి ఆన్సర్ ఏమో సపోజ్ సాలిడ్ ఆన్సర్ అనుకుందాం, వాళ్ళు ఇచ్చింది సాలిడ్ కానీ లిక్విడ్ అన్నది కరెక్ట్ ఆన్సర్ అయితే బి సాలిడ్ ఆన్సర్ ఈజ్ గివెన్ కరెక్ట్ అన్నట్టు ఇచ్చేసి కింద యాక్చువల్లీ అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ పేజ్ నెంబర్ దిస్
I have submitted proof. According to that, this is the answer, liquid, option C. అట్లా అన్నమాట. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిమార్క్లు అయితే రాయండి. ఓకేనా? ఫొటోస్ మీరు ఏదైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లిక్ హియర్ టు అప్లోడ్ మీద క్లిక్ చేసి అక్కడ ఏదైతే వ్యాలిడ్ ఇమేజెస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో అవి ఇవ్వండి. ఓకేనా? సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ సెకండ్ క్వశ్చన్ కి థర్డ్ క్వశ్చన్ కూడా ఇక్కడ ఈ ప్లస్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ సెకండ్ బటన్ కూడా సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ రిపీట్. థర్డ్ క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ కి సేమ్ ప్రాసెస్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ చూపిస్తుంది. అమౌంట్ చూపిస్తే ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఆ సబ్మిట్ కొట్టేస్తే మీరు అమౌంట్ పే చేసే విధానం ఓపెన్ అయిపోద్ది. పే చేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే మన యాప్ లో దొరుకుతుందని. సో ఇక్కడ మనకి మీరు చూసుకున్నట్టయితే మన యాప్ కి సంబంధించి ఇది మన యాప్ అనమాట. సో ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దానిలో మీకు ఇందాక చూపించిన విధంగా ఆ యాప్ లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేస్తే మీకు ఇట్లా చూపిస్తుంది కదా, ఇట్లా మీకు కనబడుతుంది. ఓకేనా? ఇందులో డాక్స్ అండ్ ఈ బుక్స్ అని ఉన్నాయి కదా, అందులోకి వెళ్తే మీకు ఇట్లాగా కనబడుతుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ లాగా. అలాగే నేను ఇప్పుడు ఇంకొక ఫోల్డర్ అన్నది ఇస్తాను, ఆన్సర్ కి అబ్జెక్షన్స్, ఏఎల్పి ఆన్సర్ కి అబ్జెక్షన్స్ అని. సో దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా పీడిఎఫ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇందులో ఏ పీడిఎఫ్ కావాలో ఆ పీడిఎఫ్ మీద వ్యూ అని ఉంది. వ్యూ మనకు క్లిక్ చేస్తే ఇట్లాగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కింద మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్, డౌన్లోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్స్పోర్ట్ కొడితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది మీ మొబైల్లోకి. సో డౌన్లోడ్ అయిపోయిన దాని నుంచి మీరు మీ ఎవిడెన్సెస్ కానీ ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదు మీకు ఈ పీడిఎఫ్ గా కావాలనుకున్నా అట్లా తీసుకోవచ్చు. ఓకే, ఇదనే కాదు, మనం ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ ఏవైతే చేస్తున్నామో, జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఏదన్నా మనం పీడిఎఫ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం అన్నవన్నీ ఆ సెక్షన్ లో మీకు దొరుకుతాయి. అక్కడి నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మీరు కనుక మన క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే ఫిజిక్స్ కానీ, బయాలజీ, కెమిస్ట్రీ, లేకపోతే మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. రైల్వే గ్రూప్ డి నుంచి ఎన్టీబీసీ వరకు అన్ని లెవెల్ ఆఫ్ క్లాసెస్ అయితే మన దగ్గర దొరుకుతాయి అనమాట. పర్టికులర్ గా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటి, మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CBT 2 కి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన క్లాసెస్ అయితే మీకు 699 ఉంది కదా. సో ప్రజెంట్ కూపన్ కోడ్ అయితే మీకు ఉందన్నమాట, BSc 200 వాడితే ఎక్స్ట్రా 200 తగ్గుతుంది. మీకు ఆల్మోస్ట్ 499 ఆర్ 500 కి మీకు క్లాసెస్ అయితే వచ్చేస్తాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పర్టికులర్ గా నాకు 90% దాకా స్కోర్ వచ్చింది దగ్గర. సో అదే ఇంపార్టెంట్, మెరిట్ కి మనకి 70% అదే తీసుకుంటారు మీకు మెరిట్ లో. సో చాలా ఇంపార్టెంట్. అండ్ మనం క్లాసెస్ కూడా చేసుకుంటున్నాం, విత్ పీడిఎఫ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన క్లాసెస్. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. 100-200 కోసం చూసుకుని జాబ్ పోగొట్టుకోవద్దు. సో మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మొత్తం CBT2 పార్ట్ ఏ కవర్ అయ్యేలాగా మ్యాథ్స్, ఫిజిక్స్ తో పాటు మ్యాథ్స్, రీజనింగ్ తో పాటు కావాలి అనుకుంటే కూడా కోర్సు లాంచ్ చేయమంటే లాంచ్ చేస్తాను అది కూడా. సో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రమే కావాలనుకున్నా మీకు ఈజీగా దొరికేస్తుంది. ఓకే, లేదా ALP ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే మీకు 1199కే మీకు ఫుల్ కోర్స్ ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎలాగో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఏం లాస్ అయిపోయేది ఏమి ఉండదు. ఒక 100-200 కోసం చూసుకోవద్దు, ప్రిపరేషన్ అనేది బాగా చేసుకోండి. క్లాసెస్ అయితే రెగ్యులర్ గా ప్రజెంట్ జరుగుతున్నాయి. మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ రోజు మళ్ళీ మనకి 3rd, 4th క్లాసెస్ అయితే పోస్ట్ అయిపోతాయి. ఓకేనా, యాప్ లో. సో చెక్ చేయండి. అదే కాకుండా టెక్నీషియన్ ఫుల్ కోర్స్ 999కే దొరుకుద్ది. జనరల్ సైన్స్ కావాలనుకున్నా మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 599కే దొరుకుద్ది. కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% తక్కువకి వస్తుంది అనమాట. సో మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు. NTBC వాళ్ళైనా, గ్రూప్ డి వాళ్ళైనా, ఎవరికైనా క్లాసెస్ అయితే రైల్వే క్లాసెస్ ఉపయోగపడతాయి. నేను కానీ మన క్లాసెస్ చెప్పిన మిగతా ఫ్యాకల్టీ కానీ రైల్వే జాబ్స్ ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో మాకు ఒక ఐడియా ఉంది ఎలా ఉంటది ఏంటి ఎగ్జామ్ అని. ఆ బేసిస్ లో ఎలా చేయాలో క్లాసెస్ అలాగే చేసాం అనమాట. మీకు డెఫినెట్ గా వర్త్ అనమాట. సో తీసుకోవడానికి ట్రై చేయండి. దానికి కావాలి, ఈ క్లాసెస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్. అక్కడి నుంచి మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అదే కాకుండా మీరు సబ్జెక్ట్ వైజ్ ఏమైనా డౌట్స్ వస్తే కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ కొన్ని డౌట్స్ అడిగారు కదా, అలాగే మీరు డౌట్స్ అడిగితే ఎవరో ఒకళ్ళు క్లియర్ చేస్తారనమాట. సో డౌట్స్ కానీ అప్డేట్స్, రైల్వే రిలేటెడ్ అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఫాస్ట్ గా అక్కడ వస్తాయి. సో ఖచ్చితంగా గ్రూప్ లో జాయిన్ అవడానికి ట్రై చేయండి. అంటే ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోండి, అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ మాత్రమే డిస్కస్ చేసుకోండి.
దానికి మెయిన్ గా ఆ గ్రూప్ అయితే రైల్వే రిలేటెడ్ ఉంది. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటది. శరణ్ తేజస్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి, అక్కడి నుంచి నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. ఓకే, అండ్ సిబిటి పార్ట్ 1 కి సంబంధించిన డెమో క్లాస్ ఒకటి ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇంజనీరింగ్ డ్రాయింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో చూడండి, ఆ క్లాస్ ఆ సిలబస్ గురించి మొత్తం డీటెయిల్ గా అక్కడ మాట్లాడుకున్నాం. ఎండ్ స్క్రీన్ లో ఇప్పుడు ఇస్తాను. దాంతోపాటు ఏఎల్పి సేఫ్ స్కోర్ కట్ ఆఫ్ ఎంత అన్న వీడియో కూడా చేశాను. చూడని వాళ్ళు ఎవరు ఉంటే ఆ 2 వీడియోలు ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఈవెన్ ఏఎల్పి కట్ ఆఫ్ కి సంబంధించి ఆన్సర్ కి వచ్చిన తర్వాత కూడా నా ఒపీనియన్ అయితే పెద్దగా ఏం చేంజ్ లేదు. సో మొత్తం ఫైనల్ ఆన్సర్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక కట్ ఆఫ్ వీడియో చేసుకుందాం. ఎందుకంటే రిపీటెడ్ గా ఒకటే కట్ ఆఫ్ వీడియో రెగ్యులర్ గా మన ఛానల్లో చేయడం నాకు ఇష్టం లేదు. వ్యూస్ వస్తాయి కానీ అదే వీడియోని చేస్తూ అనవసరంగా మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో ఒకసారి చేసాం సేఫ్ స్కోర్ అన్నది, మళ్ళీ నీడ్ ఎప్పుడు ఉంటది, ఆన్సర్ కి ఫైనల్ ఆన్సర్ కి వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అన్నది చేసుకుందాం. ఓకేనా? సో అదనమాట. ఇంకా మీ డౌట్స్ కానీ మీ మార్క్స్ కానీ కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేస్తాను నేను. అండ్ దాంతోపాటు ఇంకా ఆన్సర్ కీలో ఇంకేమైనా మిస్టేక్స్ అని మీకు అనిపిస్తే అవి కూడా కామెంట్ చేయండి. కలెక్ట్ చేసి ఎక్కువ ఉంటే మళ్ళీ మనం ఇంకో వీడియో చేసుకుందాం. సో ఈ వీడియోకి అయితే ఇంతగా లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, మిస్ అయిపోకుండా ఉంటారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ వచ్చినప్పుడు. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తున్నాను. సైనింగ్ ఆఫ్ తేజస్.